ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యానము నిర్గమకాండము 6వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనాల వరకు సావధానంగా మనం ధ్యానించుకొని పోతున్నాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 21వ వచనం. ఇస్హారు కుమారులు కోరాహు, నెఫేగు, జిక్రి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవసారు ఉన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ సమయమందు వాక్యాన్ని ధ్యానిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నమ్మ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం ఆదికాండం నిర్గమకాండం 21వ అధ్యాయం 30వ వచనం వరకు చూసినట్లయితే చాలా అమూల్యమైన విషయాలు మనకి ఇక్కడ బయటపడుతూ ఉంటుంటాయి. మోషే చూసినట్లయితే నిర్గమకాండం 6వ అధ్యాయం 12వ వచనం, ఈ 12వ వచనంలో మనం చూసినట్లయితే మోషే మరి అక్కడ 12వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు మోషే చిత్తగించము, ఇజ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యం గలవాడును, నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికాడు. మంచిదే, తనను తాను తగ్గించుకున్నాడు, బాగానే ఉంది. ఇక్కడ మరి మోషే గారిని చూసినట్లయితే దేవుడు చెప్పిన పని చేయటానికి భార్య బిడ్డలను కూడా పక్కన పెట్టి వచ్చినట్టు ఎదురుకొచ్చాడు ఆయన, మంచిది. కానీ ఇక్కడ మోషే చాలా నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నాడు, చాలా నిరుత్సాహంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మోషే గారిని సున్నత కలిగినటువంటి ఇజ్రాయేలీలు యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు. అలాగే సున్నత లేనటువంటి ఈజిప్టీలు కూడా ఎవరు కూడా ఆయన అంగీకరించలేదు, ఎవరు కూడా ఆయన మాటను ఖాతరు చేయలేదు. చాలా బాధపడ్డాడు. మరి ఈ సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క మోషే వంశాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇలా సందర్భంలో అసలు మోషే ఎవరో ఏంటని, మోషే తను ఎవరో మనకి ముందుగా తెలుసుకోవాలన్నమాట. హల్లెలూయా. అది అందరికీ తెలియజేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది ఆ మోషే యొక్క వ్యక్తిగత సాక్ష్యంలో ఒక భాగం అన్నమాట. పుట్టుకలో ఏముందలే అంటారా, అలాగైతే మరి యేసుప్రభు వారు జన్మవృత్తాంతం మనకెంతో ముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన పుట్టాడని చెప్పి మనం నమ్మి తీరాలి. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికార పత్రం అన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పుట్టుక, మరణం, పునరుత్థానం, మనం ప్రకటించేటువంటి ఈ యొక్క రక్షణ సువార్తలో ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాలని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. రక్షించబడినటువంటి వారికి ఈ వివరాలు ఎంతో ముఖ్యమన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన పుట్టాడు కనుకనే ఆయన దేవుని కుమారుడని మనం నమ్మగలుగుతున్నాం. అంటే కన్యక గర్భాన్ని ఎక్కడ పిల్లలు పుట్టడం అనేటువంటి చరిత్ర లేదు, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పుట్టాడు. అలాగే ఈ మోషే అహరోనుల వంశం వారి పుట్టుక ఇదంతా కూడా చారిత్రాత్మకంగా మరి వారి వ్యక్తిత్వానికి ఎంతో బలం చేకూర్చుతుందన్నమాట. మోషే ఈజిప్ట్ని విడిచి మరి వచ్చినప్పుడు 40 సంవత్సరాల వయసు. అలాగే మరి తర్వాత ఈజిప్ట్ విడిచి వచ్చేసి 40 సంవత్సరాలు అయిపోయింది. మరి మిద్యాను యాజకుని కుమార్తె అయినటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈజిప్ట్కి వచ్చాడు అనమాట. ఇంతకు ఈయన ఎవరు మోషే గారు. హల్లెలూయా. అందుకే ఈ వంశావళి రాయబడిందనమాట. మోషే లేవి వంశానికి చెందినటువంటి వాడు. అతని తల్లి పేరు యాకోబేదు, తండ్రి అమ్రాము. హల్లెలూయా. ఈజిప్ట్లో దేవుడు తనకు అప్పగించినటువంటి మరి సేవ చేయడానికి తన పుట్టుపూర్వత్రాలు, యోగ్యతా పత్రాలు. దేవునికి స్తోత్రం. ఈ ఈజిప్ట్లో మోషే గారు వచ్చి పరిచర్య చేయడానికి తన పుట్టుపూర్వత్రాలన్నింటి కూడా ఒక యోగ్యతా పత్రాలు లాంటివి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యోగ్యతా పత్రాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో మరి పొందుపరిచాడు అనమాట. దేవుడు చెప్తేనే రాయగలిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మరి ఈ అధ్యాయం ముగింపులో మనం చూసినట్లయితే దేవుడు మోషేకు అప్పగించినటువంటి ఆ సేవ, ఆ బాధ్యతలన్నీ కూడా మరలా చెప్పతాడు అనమాట. మరలా చెప్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
8, 29, 30 వచనాలు మనం చూసుకున్నట్లయితే మరి వీళ్ళందరూ వంశవాళ్ళ పేర్లు ఉంటాయి. ఇవన్నీ మీరు చదవండి. ఇక్కడ మనకి 28, 29, 30 వచనాలు మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు ఫరో రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ విధంగా మోషే తన బలహీనతను ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. మంచిదే, ఎత్తు చూపుచూ ఉన్నాడు, ఇదే నా బలహీనత అని చెప్పేసి. కానీ దేవుడు మోషేని బలపరిచాడు. మన బలహీనతలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అతడు వెళ్ళు అని చెప్పేసేసి అతనికి ధైర్యం కోల్పోయేటువంటి మాటలు చెప్పి మరీ పంపుతున్నాడు. వెళ్ళు, నేనున్నాను కదా, నీకెందుకు? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూడండి, మన పిల్లలకి చెప్తూ ఉంటాడు, వెళ్ళమ్మా నీకెందుకు, ధైర్యంగా రాయి, బాగా నువ్వు బాగా రాస్తావులే, బాగా చేస్తావులే అని చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటుంటాం. కాబట్టి దేవుడు మన బలహీనం అయిపోయినప్పుడు, మనం అధైర్యపడుతున్నప్పుడు, మనలో విశ్వాసం అల్పమైపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పేతురు నీటిలో పడిపోయాడు, అల్ప విశ్వాసమై లేపాడనమాట. లే ఎందుకు అధైర్యపడతావు, ఏమైపోయింది నీ విశ్వాసం, తెచ్చుకో విశ్వాసం తెచ్చుకో అని చెప్పి మళ్ళీ నిలబెట్టాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు 7 సార్లు పడిన తిరిగి లేస్తాడంట. ఇక్కడ డిసప్పాయింట్మెంట్లో, నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి మోషేతోటి దేవుడు మాట్లాడుతున్నాడే, ఎందుకు అట్లా నిరుత్సాహపడతావు, ఎందుకు డిసప్పాయింట్ అవుతుంటుంటావు, నువ్వు వెళ్ళు, నేను చూస్తాను కదా. ప్రభు అక్కడ ఎవడో నా మాట వింటలేదయ్యా, ఫరో కాదు కదా, సున్నతున్నవాళ్ళు, సున్నత లేని వాళ్ళు వీళ్ళు ఎవరు మాట వింటలేదు. ఏమి వెళ్ళాలంటే నువ్వు మాట వినేవాడి గురించి ఆలోచిస్తావా, మాట చెప్పుచున్న వాడి గురించి ఆలోచిస్తావా? వెళ్ళు, నేను నీకు ఉన్నాను కదా, నీ తోడున్నాను కదా, నేను బలపరుస్తాను కదా అని చెప్పి మరి అద్భుతమైనటువంటి రీతిలో ధైర్యం కోల్పోయేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, నిరుత్సాహ పరిస్థితుల్లో, డిసప్పాయింట్మెంట్లో, ఆదరణకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారితో మనం పలికేటువంటి మాటలు ఎలా ఉన్నాయన్నట్టు చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఈ రోజున చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు, ఎదుటివారి హృదయాలు బాకులు దింపినట్లే, కత్తులు దింపినట్లే అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని టార్గెట్ చేయకోకుండా కేవలం దేవుని మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బాధల్లో ఉన్న వాళ్ళని బలపరుస్తాడనమాట, ధైర్యం నింపుతాడనమాట, గుండె ధైర్యం చెడినటువంటి వారిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని అని ఒక పాట ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమామయుడు నా ప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, 10,000 సుందరుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బాంధవుడు, దీన పాపి బాంధవుడు, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా. గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసేటువంటి దేవుడు, ధైర్యం చెడిపోయినటువంటి వారికి ధైర్యం నింపేటువంటి దేవుడు, మరి మన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల నుంచి విడుదలనిచ్చే విమోచకుడు ఆయన, విమోచనకర్త. కాబట్టి ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నటువంటి దేవాది దేవుడు ధైర్యం కలుపుతున్నాడు. వెళ్ళు, ధైర్యంతో నింపి మరి ధైర్యం తెచ్చే మాటలు చెప్పి మరి మోషేని వెళ్ళు అని చెప్తున్నాడు. బలపరిచాడు దేవుడు మోషేని. ప్రియులారా, ఈ రోజున ఈ లోకంలో మీరు జీవితం ముందుకు గడపడం కష్టమైపోతూ ఉందా? అయితే దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యం నింపేటువంటి మాటలు చెప్తూ ముందుకు వెళ్ళు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవరు మేము పట్టించుకోవట్లేదా? బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు, ఇరుగు పొరుగు వాళ్ళు, మరి మన రక్త సంబంధులే మనల్ని ఖాతరు చేయట్లేదా, లెక్క చేయట్లేదా? ఆయన దేవుడు ముందుకు వెళ్ళమంటున్నాడా? బలపరుస్తున్నాడా? ధైర్యం కలిపేటి మాటలు చెప్తూ ఉన్నాడా? మరి ఆయన మాటలు తీసుకుని ముందుకు వెళ్దాం మనం. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ప్రభా, మా కుటుంబస్తులు కూడా నువ్వే చేసావు కదా, నువ్వే సృష్టించే కదా, వాళ్ళు ఎందుకని ప్రభా నేను తెలుసుకోవట్లేదు, ఎందుకని ప్రభా నీ మాట అంగీకరించట్లేదు అని చెప్పి బాధపడుతున్నారా?
ప్రియులారా, ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యం చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల మనసులు మార్చి తీసుకొచ్చిన దేవుడు ఈ రోజున మీ కుటుంబాలను కూడా దేవుడు మార్చి మరి ఆయన సన్నిధికి తీసుకువెళ్తాడు. యేసయ్యా నీకు వందనాలు. మోసేలో ఉన్న డిసప్పాయింట్ అంతటిని తొలగించావు. మోసే ప్రార్థన ఆలకించావు. మోసేకి సమయపస్తుడిగా వచ్చినావు. మరి ఈ రోజున మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మాకెన్నో డిసప్పాయింట్మెంట్లు ఎదురవుతుంటుంటాయి. దేవుని తెలుసుకున్న వారే, ప్రార్థించేవారే, మంచిగా నీ సన్నిధిలో ఉన్నటువంటి వారే తిరస్కరిస్తూ ఉంటుంటారు. కానీ నువ్వు మమ్మల్ని ఆదరిస్తావు. ఏదేమైనప్పటికీ నా ప్రభు, నీ వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు ఆదరణలో కూడా ఆనందం కలుగుతుంది నా తండ్రి. బాధల్లో కూడా నెమ్మది కలుగుతుంది నా తండ్రి. అటువంటి జీవితాలు ఇక్కడ ఉన్నవారు అందరూ అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.